గుంటూరు జిల్లా నిడుబ్రోలులో బిగ్ టీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా మెడికల్ క్యాంపుకు విశేష స్పందన వచ్చింది. మెడికల్ క్యాంపులో వివిధ వ్యాధులకు సంబంధించి వైద్య పరీక్షలు నిర్వహించారు డాక్టర్లు. చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చిన ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి అందిస్తారు. ఈరోజు గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలోని నిడుబ్రోలులో బిగ్ టీవీ మరియు బాలాజీ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మెడికల్ క్యాంపుకి సంబంధించి ఒకసారి పరిశీలిస్తే పెద్ద ఎత్తున కూడా ఈ మెడికల్ క్యాంపుకి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కూడా వచ్చి తమ ఒక వైద్య పరీక్షల్ని ఉపయోగించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. తమకున్నటువంటి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటిని కూడా చూపించుకొని ఇక్కడికి వచ్చి వైద్య పరీక్షలు అయితే నిర్వహించుకుంటున్నారు. ప్రస్తుతం బాలాజీ హాస్పిటల్కి సంబంధించి యాజమాన్యం ఉన్నారు, మాట్లాడదాం. ఏం సార్, ఎలా సాగుతుంది ఈరోజు మనం నిర్వహిస్తున్న ఈ మెగా మెడికల్ క్యాంప్? మైవా గ్రూప్ బాలాజీ హాస్పిటల్ పొన్నూరు మనం రెగ్యులర్గా ఫ్రీ క్యాంప్స్ పెడతా ఉంటామండి. ప్రతి వార్డులో ఫ్రీ క్యాంప్స్ పెడతాం. ఫ్రీ క్యాంప్స్తో పాటు ఫ్రీగా మెడిసిన్స్ ఇస్తున్నాము. ఓవరాల్గా ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ బాలాజీ హాస్పిటల్ నుంచి నిడుబ్రోలులో గత 2 రోజుల నుంచి అందరికీ డోర్ టు డోర్ చెప్పి ఇక్కడ ఫ్రీగా మెడికల్ క్యాంప్ పెడుతున్నాము. ఫ్రీ బ్లడ్ టెస్ట్లు మరియు ఫ్రీగా మెడిసిన్స్ ఇస్తున్నామండి. ఇప్పటివరకు ఒక 120 నుంచి 125 మంది వరకు వచ్చారు. ఇప్పుడు ఇంకా ఇక్కడి నుంచి ఇంకొక 100 నుంచి 120 మంది రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు అందరూ చర్చికి అటు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళందరూ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ మొత్తం 6 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి మన దగ్గర. ఇక్కడ 6 డిపార్ట్మెంట్ నుంచి 6 డాక్టర్లు వచ్చారు. వాళ్ళందరూ ఫ్రీగానే కన్సల్టేషన్ చూసుకొని ఉచితంగా చూసుకొని ఫ్రీగా వాళ్ళకి ఫ్రీగా టెస్టులు చేసి ఫ్రీగా మెడిసిన్స్ ఇస్తున్నామండి. ఇప్పుడు ఆల్రెడీ 100 నుంచి 120 మంది దాకా తీసుకొని వెళ్ళారు మెడిసిన్స్, ఇంకా ఉన్నారు. ఇప్పుడు థ్యాంక్స్ ఫర్ బిగ్ టీవీ. మీ ఆధ్వర్యంలో చేయడం మాకు సంతోషంగా ఉంది. మేము రెగ్యులర్గా నెక్స్ట్ కూడా చందోలు, చేబ్రోల్లో కూడా కన్ఫర్మ్ చేసాం ఫ్రీ మెడికల్ క్యాంప్స్కి మా డాక్టర్స్తో పాటు. అది కూడా మీకు ముందుగా అనౌన్స్ చేసి అక్కడ అందరికీ తెలియపరిచి మనం ఫ్రీ క్యాంప్స్ పెడతానికి అవకాశం ఉంది. ఇప్పుడు వీళ్ళందరూ మన దగ్గర ఉన్న డాక్టర్లు అందరూ ఫుల్ ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉన్నారండి. కొత్తగా బాలాజీ హాస్పిటల్లో గైనకాలజీ విభాగం కూడా ప్రారంభించాము. గైనకాలజీ విభాగం ప్రారంభించిన సందర్భంగా గర్భిణీ స్త్రీలకు డెలివరీ అయ్యే వరకు ఉచితంగా కన్సల్టేషన్ అనేది ఫస్ట్ టైం మన పొన్నూరులో స్టార్ట్ చేసామండి. సో గర్భిణీ స్త్రీలందరూ ఉచితంగా వచ్చి మా దగ్గర టెస్ట్ చేయించుకోవచ్చు. కన్సల్టేషన్ ఉచితంగా చేస్తున్నాం మేము మీకు. ఈ అవకాశం మీరు అందరూ సద్వినియోగం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. ప్రధానంగా బిగ్ టీవీ కానీ బాలాజీ హాస్పిటల్స్ ఈరోజు ఇక్కడికి వచ్చింది అటువంటి పర్పస్ సూపర్ స్పెషాలిటీ వైద్యం ఒక గ్రామ స్థాయికి ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో మనం మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. ఎట్లా చూడొచ్చు ఇదంతా? అంటే ఒకటండి, మనం రెగ్యులర్గా చేసే బిజినెస్సే కాకుండా సర్వీస్ అనేది కూడా ఇంపార్టెంట్ కాబట్టి మా వైపు నుంచి చేయగలిగిన ఏదైతే ఉన్నదో అది మనం చేస్తున్నామండి ఇప్పుడు. సో ముందు కూడా ప్రతి గ్రామంలో ఈ ఫ్రీ క్యాంప్స్ పెట్టి తప్పనిసరిగా అందరికీ చేరువయ్యే ఆలోచనలో ఉన్నాము. మా దగ్గర ఉన్న డాక్టర్లు అందరూ ఫుల్ టైం 24/7 అందుబాటులో ఉంటారు. 24/7 ల్యాబ్ అండ్ ఫార్మసీ కూడా అందుబాటులో ఉంది మా హాస్పిటల్లో. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళకి తర్వాత నెక్స్ట్ 15 డేస్ కూడా మీరు అక్కడికి ఉచితంగా హాస్పిటల్కి వచ్చి ఉచితంగా చూపించుకోవచ్చు. మేము వచ్చిన వాళ్ళందరికీ మెడిసిన్స్ వారం రోజుల నుంచి 10 రోజుల వరకు ఫ్రీగా ఇస్తున్నాం. ఇక్కడ 100% తగ్గుతాయండి. మేము ఇచ్చే కూడా బ్రాండెడ్ మెడిసిన్స్ ఇస్తున్నాము. 100% తగ్గాలనే ఉద్దేశంతో. ఇంకా వాళ్ళకి ఏదైనా డౌట్లు ఉన్నా కూడా నెక్స్ట్ 15 డేస్ 30 డేస్లో వాళ్ళు వచ్చినా సరే ఫ్రీగా వాళ్ళకి హాస్పిటల్లో కూడా ఉచితంగా చూస్తున్నాం మేము. ఈ అవకాశం గత సంవత్సరం నుంచి చేస్తూనే ఉన్నామండి. ప్రతి వార్డులో కూడా పొన్నూరులో ఉన్న ప్రతి వార్డులో కూడా ఫ్రీ క్యాంప్స్ లానే పెట్టాము. నెక్స్ట్ కూడా కంటిన్యూ చేసే ఆలోచనలో ఉన్నాం. థ్యాంక్ యూ. ఈరోజు ప్రత్యేకంగా బాలింతలకి సంబంధించి కానీ లేకపోతే గర్భిణీ స్త్రీలకి సంబంధించి ఎలాంటి వైద్య పరీక్షలు జరుగుతున్నాయి అనుకోవచ్చు? డాక్టర్ ఆస్మా గారి పర్యవేక్షణలో బాలింతలకు సంబంధించి కానీ ఆడవాళ్ళలో వచ్చే అన్ని రకాల సమస్యలు, సంతానం లేని వాళ్ళకి మెరుగైన వైద్యం ఎలా ఇవ్వాలి, అట్లానే లేడీస్లో వచ్చే ప్రాబ్లమ్స్కి ఎటువంటి సమస్యలున్నా సరే ఎలా పరిష్కరించుకోవాలనేది మేడం గారు క్లియర్గా చెప్తున్నారు. అలానే ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ గురించి కూడా అవగాహన సదస్సులు పెడుతున్నాం. ప్రతి స్కూల్లో పెట్టామండి. ఈ నెలలో సెయింట్ యాన్ స్కూలు అట్లానే 3-4 స్కూల్స్లో పెట్టాము. ఆదర్శ స్కూలు అలా 4 స్కూల్స్లో పెట్టామండి. అక్కడ సర్వైకల్ క్యాన్సర్ గురించి డాక్టర్ ఆస్మా గారు పర్ఫెక్ట్గా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ వ్యాక్సిన్ కూడా 3,000 రూపాయల వ్యాక్సిన్ని యాక్చువల్ కాస్ట్ మాకు ఏదైతే బిల్ అవుతుందో 1,800 రూపాయలకి అది కూడా ఆ వ్యాక్సిన్ వేయటం జరుగుతుందండి. దాన్ని చాలామంది స్కూల్ టీచర్స్ పిల్లలు 11 సంవత్సరాల నుంచి అబోవ్ 11 ఇయర్స్ అందరూ వచ్చి ఆ సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించిన వ్యాక్సిన్ వేయించుకుంటున్నారండి. అది కూడా మాకు చాలా ఆనందంగా ఉంది చేయడం. థ్యాంక్ యూ. ప్రధానంగా సార్ బిగ్ టీవీ కూడా ఇప్పుడు 183ది ఇక్కడ
ప్రతి జిల్లాల్లో కానీ గ్రామీణ స్థాయిలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కూడా మేము ఈ వైద్యానికి సంబంధించి ముందుకు తీసుకెళ్తున్నాం. దాంతోపాటు మీరు కూడా ఇలాంటివి నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది సార్. మీకు ముందుగా కృతజ్ఞతలు చెప్తున్నాం ప్రజల తరఫు. ఎందుకంటే ఇంత పెద్ద సహకారం మీ ద్వారానే జరిగింది. ఎట్లా మొత్తం ఓవరాల్గా ఎట్లా చూడొచ్చు? ఓవరాల్గా అండి ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్ అనేది చాలా బిగ్ టాస్క్ అండి. ఎందుకంటే చాలా ఖర్చుతో కూడా ఉంది. అంటే ఇక్కడ మాకు ఒక 20 మంది స్టాఫ్ రావాలి, డాక్టర్స్ రావాలి, 10 గంటల నుంచి 2 గంటల దాకా ఉండాలి, ఫ్రీ మెడిసిన్స్ ఇవ్వాలి. ఇవన్నీ మేము ఓన్గానే చేస్తున్నాం. అలానే కాకుండా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి మేము ఫ్రీగా టిఫిన్స్ కూడా పెడతాం. వాటర్, ఫ్రీ టిఫిన్స్ అవి కూడా మనం అరేంజ్ చేస్తున్నాం మనం. అది ఎందుకంటే వచ్చిన వాళ్ళు వెయిట్ చేయాల్సి వస్తుంది కాబట్టి 1 by 1 చూసుకుని దగ్గర 200 నుంచి 300 మంది దాకా వస్తారు కాబట్టి వాళ్ళందరూ వెయిట్ చేయడం కష్టం కాబట్టి వాళ్ళకి ఫ్రీగా అవి కూడా మనం అరేంజ్ చేస్తున్నాము. బట్ ఇది మన సేవలో అదే మన బిజినెస్లో ఇది ఒక భాగం అనుకొని మనం చేస్తున్నామండి. సర్వీస్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇది ప్రధానంగా కూడా ఈరోజు మెడికల్ క్యాంపుకి సంబంధించి బాలాజీ హాస్పిటల్స్ చైర్మన్ కూడా క్లియర్గా చెప్తున్నారు. సర్వీస్ మోటివ్తో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినటువంటి ప్రజలకి కృతజ్ఞత చెప్తున్నారు. దాంతోపాటు ఈ మెడికల్ క్యాంపుని కంపల్సరీగా ఈ గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు యూజ్ చేసుకుంటే కంపల్సరీగా ఈ మెడికల్ క్యాంపుల ద్వారా వారికి ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా ఇక్కడ పరీక్షలు చేస్తారు. తర్వాత 15 రోజుల పాటు కూడా వాళ్ళకి కన్సల్టేషన్ ఫ్రీగా ఉంటుంది కాబట్టి అక్కడికి హాస్పిటల్కి కూడా వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవచ్చు. ఇది ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలనేది కూడా బిగ్ టీవీ కానీ బాలాజీ హాస్పిటల్స్ మేమైతే కోరుతున్నాం. ప్రధానంగా ఈ నిడుబ్రోలు ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకా టైం ఉంది కాబట్టి కంపల్సరీగా వచ్చి ఇక్కడ ఈ వైద్య పరీక్షల్లో పాల్గొంటే కనుక వారికి మంచి వైద్యం అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ గాలిబ్తో నిడుబ్రోల్ నుంచి.